ఈ రోజు జోనల్ కమిషనర్ హేమంత పాటిల్ గారిని కలిసి మన సరూర్ నగర్ డివిజన్ లోని పలు సమస్యల గురించి చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా మన సరూర్ నగర్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ లో ట్రాఫిక్ ఇబ్బందుల గురించి చర్చించడం జరిగింది. చెప్పాలంటే మన ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ లో మనకి ఇది ఒక చౌరస్తా, ఇది ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ చౌరస్తా, ఇటు నుంచి ఇక్కడికి వెళ్తే గాంధీ బొమ్మ చౌరస్తా, మన సరూర్ నగర్ లేక్. అయితే ఈ చౌరస్తాని రోడ్ వైండింగ్ చెయ్యాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది. జనాభా పెరిగింది కానీ రోడ్ల విస్తరణ జరగలేదు కాబట్టి దీన్ని రోడ్ వైండింగ్ చేయాలి అని చెప్పి జోనల్ కమిషనర్ గారిని రీసెంట్ గా నేను అక్కడికి విజిట్ చేయించాను. కానీ ఒకవేళ మీకు అంటే గవర్నమెంట్ దగ్గర కంప్లీట్ రోడ్ వైండింగ్ కి ఒకవేళ డబ్బులు లేకపోతే, డబ్బుల నిధుల కొరత ఉంటే కనీసం జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర గాంధీ బొమ్మ చౌరస్తా దగ్గర జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అని చెప్పడం జరిగింది. నేను ఇదేదో పర్సనల్ గా చెప్పట్లేదండి, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ రోడ్ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఇంతకు ముందు రోడ్ నంబర్ 5 వరకే జామే ఉండేది. కానీ ఇప్పుడు రోడ్ నంబర్ 17 అయిపోయింది. దాని తర్వాత రోడ్ నంబర్ మన బొల్లా కాంప్లెక్స్ వరకు వెళ్తుంది. మళ్ళీ అదే రోడ్ నంబర్ 15 నుంచి మనం చౌడీకి వస్తాం. చౌడీ సర్కిల్ కి వచ్చి ఇటు నుంచి జనరల్ గా వెళ్తాం మనం. కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు రోడ్ నంబర్ 15 మొత్తం చౌడీ సర్కిల్ కూడా రోడ్ జామ్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ రోడ్ జామ్ అయితే ప్రజలు జస్ట్ ఇన్ కేస్ ఈ గల్లీ లోపలికి వచ్చిన వాళ్ళకి ఎటు కూడా వెళ్ళడానికి రావట్లేదు. మొత్తం కూడా ఒక బ్లాక్ అయిపోయి వాళ్ళకి బయటికి వెళ్ళాలంటే గంటల తరబడి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు, ఇది సరూర్ నగర్ ప్రజల సమస్య. కాబట్టి దీని గురించి చర్య తీసుకోవాలి, ఈ ఇంప్రూవ్మెంట్స్ గురించి ఆలోచించాలి అని చెప్పి జోనల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మన సరూర్ నగర్ కాశాన్ చౌడీలో ఉన్న హెరిటేజ్ బిల్డింగ్ సర్కిల్, ఆ హెరిటేజ్ బిల్డింగ్ ఉంటది. అక్కడ అన్ని 4 సైడ్స్ లో తోపులు ఉన్నాయి. అయితే ఈ హెరిటేజ్ బిల్డింగ్ గురించి నేను ఇంతకు ముందే దీన్ని రెస్టోర్ చేయాలి, మనం దీన్ని కాపాడుకోవాలి అని చెప్పి రెస్టోరేషన్ కి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. శాంక్షన్స్ కూడా అయ్యాయి. కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే కాంట్రాక్టర్ వచ్చారో దాన్ని ముట్టుకోవడానికి భయపడ్డారు. ఎందుకు అనంటే ఇది చాలా కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంది, చాలా వీక్ స్ట్రక్చర్ ఇది, దీన్ని మేమేం చేయలేము అని చెప్పి శాంక్షన్ అయిన నిధులు కూడా ఆగిపోయాయి. అందుకని చెప్పి నేను ఈ రోజు జోనల్ కమిషనర్ గారికి అదంతా వివరించి ఈ ఏదైతే నమూనా ఉందో, ఇక్కడ ఏదైతే మన చౌడీ బిల్డింగ్ హెరిటేజ్ బిల్డింగ్ ఉందో దాన్ని డిమాలిష్ చేసి అలాంటి నమూనాని మన చరిత్రను మనం గుర్తు పెట్టుకునేటట్టుగా అంత మంచి బ్యూటిఫికేషన్ తో దాని నమూనాని చిన్నగా కట్టి దాని చుట్టూ సర్కిల్లో బ్యూటిఫికేషన్ చేసి ఇక్కడ గ్రాస్ ప్లాంటేషన్ ఫౌంటైన్స్ ఏదో ఒక విధంగా దాన్ని బ్యూటిఫై చేసి ఒక సైడ్ ఐ లవ్ సరూర్ నగర్ అని చెప్పి, ఒక సైడ్ మై చౌడీ అని చెప్పి చాలా ప్రైడ్ గా ఆ జంక్షన్ ని ఇంప్రూవ్మెంట్ చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మన సరూర్ నగర్ డివిజన్ లో ఉన్న పలు సమస్యలు, పెండింగ్ లో ఉన్న నాలా పనులు, రోడ్ల పనులు, వాటి గురించి చర్చించడం జరిగింది. ఇవన్నీ డిస్కషన్ నేను ఈ రోజు జోనల్ కమిషనర్ గారి ఆఫీస్ లో ప్రజావాణి జరుగుతున్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసర్స్ ఉన్నప్పుడు నేను మాట్లాడడం జరిగింది. దానికి వాళ్ళు చాలా సానుకూలంగానే స్పందించారు. ఒకవేళ అంత వాళ్ళు స్పందించిన తర్వాత కూడా ఈ పనులకు డబ్బులు లేవు, ప్రభుత్వం దివాలా తీసింది, మేము చేయలేకపోతున్నాము అని అంటే ఒక స్థానిక కార్పొరేటర్ గా సరూర్ నగర్ బిడ్డగా ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు నేను పోరాడతాను. నేను నిద్రపోకుండా ఈ సమస్యలన్నీ కూడా తీర్చేంత వరకు ప్రజలతో సహా ఉంటాను. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను పోరాడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.